హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ ఎపిసోడ్ అయిన హోల్స్టన్స్ పిక్లో షరీఫ్ హోల్స్టన్ లోవర్ లెవెల్స్లో ఉన్న మెకానికల్కి చెందిన ఇంజనీర్ అయిన జూలియట్ నికోల్స్ని తన తర్వాత షరీఫ్గా నామినేట్ చేశాడు అని డిప్యూటీ మాన్స్ మేయర్తో అంటాడు. అప్పుడు మేయర్ స్వయంగా మనమే 144th లెవెల్లో ఉన్న జూలియట్ నికోల్స్ గురించి తెలుసుకుందామని డిప్యూటీ మాన్స్తో కలిసి అప్పర్ లెవెల్స్ నుండి 144th లెవెల్లో ఉన్న జూలియట్ నికోల్స్ గురించి తెలుసుకోవడానికి వారు బయలుదేరతారు. ఈలోగా జూలియట్ నికోల్స్ జార్జ్ వదిలేసిన క్లూస్తో నీటి అడుగున ఉన్న టన్నల్ గేట్ దగ్గరికి వెళ్దామని ఒక రోప్ సహాయంతో నీటిలోకి దిగి టన్నల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో ఉంది. ఇంతకీ జూలియట్ నికోల్స్ టన్నల్ దగ్గరికి వెళ్ళిందా లేదా, ఇంకా మేయర్ జూలియట్ నికోల్స్ని కలిసిందా లేదా, ఒకవేళ కలిసిన తర్వాత ఏం జరిగింది అన్నది ఎపిసోడ్ 3లో ఇప్పుడు మనం చూద్దాం. ఎపిసోడ్ 3 అయిన మిషన్స్లో జూలియట్ నికోల్స్ ఒంటరిగా జార్జ్ ఇచ్చిన క్లూస్తో టన్నల్ను కనిపెట్టడానికి ఒక రోప్తో నీటిలో దిగడానికి ప్రయత్నించింది. కానీ ఆమె హెడ్లైట్ నీటిలో పడిపోవడంతో చుట్టూ అంతా చీకటిగా ఉండటంతో ఆమె భయపడి నీటిలోకి దిగకుండా పైకి తిరిగి వచ్చేస్తుంది. అలా భయపడిన ఆమె తన రూమ్కి వచ్చి వామిటింగ్ చేసుకుని పడుకుండిపోతుంది. అప్పటికే ఆ నైట్ మేయర్ రూత్ మరియు డిప్యూటీ మాన్సులు కలిసి మెకానికల్ లెవెల్స్లో ఉన్న జూలియట్ నికోల్స్ ఎలాంటిది అని తెలుసుకోవడానికి అప్పర్ లెవెల్స్ నుండి కిందకి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వీరిద్దరి ప్రయాణాన్ని జ్యుడిషియల్ సెక్యూరిటీస్ వారు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం జూలియట్ బాగా అలసి షిఫ్ట్కి వెళ్లకుండా ఎక్కువసేపు నిద్రపోతుంది. ఈలోగా తన ఫ్రెండ్ అయిన షెర్లీ వచ్చి జూలియట్ నిద్ర లేపి షిఫ్ట్కి రమ్మంటుంది. ఇంతలో ఒకేసారి జనరేటర్లో తరచుగా వచ్చే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. వెంటనే షెర్లీ అండ్ జూలియట్లు జనరేటర్ దగ్గరికి వెళ్తారు. జనరేటర్ దగ్గరికి వెళ్ళేలోగా తన పొజిషన్లోకి రాబోతున్న నెక్స్ట్ ఇంజనీర్ అయిన కూపర్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఈలోగా జూలియట్ వచ్చి కూపర్ని గుద్ది ఎవరిని రానివ్వకుండా తనే జనరేటర్లోకి వెళ్ళి ఎప్పుడూ చేసే విధంగా ఒక టెంపరీ ఫిక్స్ చేస్తుంది. జనరేటర్ ఫిక్స్ పూర్తయ్యాక మెకానికల్ హెడ్ అయిన నాక్స్ జూలియట్ని పిలిచి కూపర్ను కొట్టినందుకు వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఆమె మనం ఇలా టెంపరీ ఫిక్స్ చేస్తూ ఉంటే జనరేటర్ ఏదో ఒక రోజు కంప్లీట్గా పాడైపోయి సైలో మొత్తం చీకటితో నిండిపోతుంది అని నాక్స్తో చెప్తుంది. ఆమె మనం ఈ జనరేటర్ని రియల్ ఫిక్స్ చేయాలి అని, అలా రియల్ ఫిక్స్ చేయాలి అంటే జనరేటర్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసి ఫిక్స్ చేయాలి, అది నేను చేయగలను అని జూలియట్ నాక్స్తో అంటుంది. దానికి మెకానికల్ హెడ్ అయిన నాక్స్ భయపడతాడు. ఎందుకంటే సైలో చరిత్రలో ఇప్పటి వరకు ఎంటైర్ సైలోకి ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేసే జనరేటర్ని షట్ డౌన్ చేయలేదు. ఒకవేళ షట్ డౌన్ చేస్తే ఏమవుతుందని నాక్స్ భయపడుతున్నాడు. ఇంతలో క్రిందకి నడుచుకుంటూ వస్తున్న మేయర్ రూత్ మరియు డిప్యూటీ మాన్సులు జ్యుడిషియల్ లెవెల్స్కి వచ్చాక అక్కడ ఇద్దరు కొద్దిసేపు ఆగి వాటర్ తాగి అక్కడ జ్యుడిషియల్ హెడ్ అయిన జడ్జి మడోస్ని కలవకుండా క్రిందకి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కొద్దిసేపటి తర్వాత వీరిద్దరూ ఐటీ డిపార్ట్మెంట్కి చేరుకుంటారు. అక్కడ వారు ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ అయిన బెర్నార్డ్ని కలుస్తారు. మేయర్ రూత్ బ్రాందీ బాటిల్ని బెర్నార్డ్కి ఇస్తుంది. ఎందుకంటే సైలోలో మేయర్ దగ్గర మాత్రమే మంచి ఆల్కహాల్ ఉంటుంది. అది ఇచ్చి జడ్జి మెడోస్ నుండి ఒక ఫేవర్ కావాలని బెర్నార్డ్తో అంటుంది. అప్పుడు బెర్నార్డ్, ఇప్పుడే నాకు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. దానిలో ఏముంది అంటే మీరు జడ్జి మెడోస్ని కలవకుండానే ఇక్కడికి వచ్చారు అని అంటాడు. అప్పుడు మేయర్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎవరిని అనుకున్నారో వాళ్ళని నేను బలవంతంగా ఎంచుకోలేనని రూత్ బెర్నార్డ్తో అంటుంది. పాల్ బిల్లింగ్స్ షరీఫ్ అయితే నీకు ఓకేనా అని మేయర్ బెర్నార్డ్ని అడుగుతుంది. అప్పుడు బెర్నార్డ్ గెలవడానికి పాల్ బిల్లింగ్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మేయర్తో అంటాడు. అప్పుడు మేయర్ జూలియట్ నికోల్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని బెర్నార్డ్ని అడుగుతుంది. అప్పుడు బెర్నార్డ్ ఆమె ఒక దొంగ అని, ఆమె ఐటీ డిపార్ట్మెంట్లో సర్వర్స్ హీట్ ఎక్కకుండా సర్వర్స్ కోసం ఉంచిన 4 H-57 హీట్ టేప్స్ బాక్సులను ఆమె దొంగతనం చేసింది అని బెర్నార్డ్ మేయర్తో అంటాడు. అప్పుడు మేయర్ జూలియట్ నికోల్స్ నెక్స్ట్ షరీఫ్ అవ్వాలి అని షరీఫ్ హోల్స్టన్ నామినేట్ చేశాడు అని బెర్నార్డ్తో చెబుతుంది. సైలోలో షరీఫ్ లేని
ఒక్కో గంట గడిచే కొద్దీ శైలో పతనం అవడం మొదలవుతుంది అని చెప్పి పౌల్ బిల్లింగ్స్ షరీఫ్గా మంచి అభ్యర్థి అని బెర్నార్డ్ మేయర్ రూత్తో అంటాడు. మేయర్ రూత్ తన ప్రయాణంలో భాగంగా ఐటీ డిపార్ట్మెంట్ నుండి మిడ్ లెవెల్స్కి చేరుకుంటుంది. మిడ్ లెవెల్స్లో ఉన్న ప్రజలతో కొద్దిసేపు మాట్లాడి అక్కడ డాక్టర్గా పనిచేస్తున్న జూలియట్ ఫాదర్ అయిన పీట్ నికోల్స్ని మేయర్ కలుస్తుంది. మేయర్ పీట్ నికోల్స్ని జూలియట్ ఒక పదవి ఇచ్చే బాధ్యత గురించి మేము పరిశీలిస్తున్నాం. మీరు చెప్పండి, మిడ్ లెవెల్స్లో డాక్టర్ కూతురు అయిన జూలియట్ నికోల్స్ ఎందుకు మెకానికల్ లోవర్ లెవెల్స్కి వెళ్ళిపోయింది అని పీట్ నికోల్స్ని మేయర్ అడుగుతుంది. దానికి పీట్ నికోల్స్, మా ఫ్యామిలీలో కొన్ని ట్రబుల్స్ మొదలయ్యాయి, వాటిని జూలియట్ భరించలేకపోయింది అని, ఆమెకు చిన్నప్పటి నుండి మిషన్స్పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటిని ఎలా ఫిక్స్ చేయాలి, ఒకవేళ పని చేయకపోతే వాటిని ఎలా ఫిక్స్ చేయాలని ఆలోచిస్తూ ఉండేది. ఆ యంగేజ్లో ఆమె మెకానికల్స్కి వెళ్తాను అంటే నేను సరే అని అన్నాను అని పీట్ నికోల్స్ మేయర్తో అంటాడు. ఈలోగా అక్కడ ఉన్న డిప్యూటీ మాన్స్ ఆమె మెకానికల్స్కి వెళ్ళేటప్పుడు జూలియట్ ఏజ్ ఎంత అని అడిగితే పీట్ నికోల్స్ 13 అని చెబుతాడు. అక్కడ వారికి జూలియట్ నికోల్స్ గురించి సరి అయిన సమాచారం లేక అక్కడ నుండి బయలుదేరతారు. ఈలోగా మెకానికల్స్లో మార్తాని జూలియట్ కలిసి, నేను ఆ నీటిలోకి వెళ్ళలేకపోయాను, అక్కడ చాలా నీళ్లు ఉన్నాయి, అంత నీటిని ఎప్పుడూ చూడలేదు, అందుకే బాగా భయపడ్డాను అని చెబుతుంది. ఈలోగా మార్త భయపడవద్దు అని చెబితే, నువ్వు 20 ఏళ్ల నుండి ఈ గది దాటి బయటకు రావడం లేదు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటూ మార్త మీద అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈలోగా శైలలో ఒక పార్క్లో మేయర్ మరియు డిప్యూటీలు కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉండగా అక్కడికి జ్యుడిషియల్ చీఫ్ సెక్యూరిటీ హెడ్ అయిన రాబర్ట్ సిమ్స్ వచ్చి, జడ్జ్ మెడోస్ని మీరు ఎందుకు కలవలేదు, కానీ మీరు కలవకపోయినా షరీఫ్ మరణించిన వెంటనే నెక్స్ట్ షరీఫ్ గురించి ప్రాసెస్ ఆల్రెడీ మొదలైపోయిందని చెప్పి పౌల్ బిల్లింగ్స్ మంచి అభ్యర్థి అని రాబర్ట్ సిమ్స్ మేయర్తో అంటాడు. అప్పుడు మేయర్, నేను కిందకు వెళ్ళి జూలియట్ నికోల్స్ని కలిశాక మాత్రమే నా నిర్ణయం తీసుకుంటా అని రాబర్ట్ సిమ్స్తో చెప్పి అక్కడ నుండి మెకానికల్ లెవెల్స్కి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈలోగా మెకానికల్స్లో జనరేటర్ దగ్గర మార్నింగ్ చేసిన టెంపరీ ఫిక్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యి జనరేటర్ నుండి వైబ్రేషన్స్ వస్తాయి. అదే టైంలో మెకానికల్ లెవెల్స్లో డిప్యూటీ అయిన హ్యాంక్ సహాయంతో డిప్యూటీ మాన్స్ మరియు మేయర్లు మెకానికల్ హెడ్ అయిన నాక్స్ను కలిసి అక్కడ నుండి జనరేటర్ ఇష్యూ గురించి తెలుసుకుంటారు. అప్పుడే జూలియట్ నికోల్స్ వచ్చి జనరేటర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ టెంపరీ ఫిక్స్ చేసి జనరేటర్ని అదుపులోకి తీసుకొస్తుంది. మేయర్ అప్పుడే జూలియట్ నికోల్స్ని మొదటిసారి చూడటం, ఆమెను చూసిన తర్వాత ఆమె జనరేటర్ని కంట్రోల్ చేసిన విధానం చూసి మేయర్ జూలియట్లో ఏదో ఉందని బలంగా నమ్ముతుంది. అందుకే షరీఫ్ ఈమెను ఎంచుకున్నాడేమో అని అనుకుంటుంది. మేయర్ ఈలోగా తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన మార్తా వాకర్ను కలిసి వస్తా, ఈలోగా ఆమెను ఇక్కడ ఉండేలా చూడండి అని చెప్పి మార్తాను కలవడానికి మేయర్ వెళ్తుంది. మేయర్ మార్తాను కలిసి చాలా రోజులైన చూసి, నువ్వు నీ ఓల్డ్ ఫ్రెండ్ అయిన కార్లాను ఎందుకు గొడవపడి విడిపోయారు అని మార్తాను మేయర్ అడుగుతుంది. కార్లాకు నాకు గొడవ విడిపోయాం, ఎందుకు నా దగ్గరకు వచ్చిన విషయం ఏంటి చెప్పు అని మార్తా మేయర్ని అడుగుతుంది. నేను జూలియట్ నికోల్స్ గురించి వచ్చా, ఆమె మీద నీ అభిప్రాయం ఏంటో నిజాయితీగా చెప్పు అని మార్తాని అడుగుతుంది. ఈలోగా మార్తా దగ్గర అభిప్రాయం తీసుకున్న తర్వాత మేయర్ వచ్చి జూలియట్ నికోల్స్ని కలుస్తుంది. జూలియట్తో మాట్లాడుతూ మేయర్ తన విధులలో ఒకటి నెక్స్ట్ షరీఫ్ను నియమించడం అని చెబుతుంది. శైలోలో ఒక పద్ధతి ఉంది, అది తన తర్వాత షరీఫ్ ఎవరు అని షరీఫ్ ఒక సూచన చెయ్యాలి. ఇంతకుముందు మరణించిన షరీఫ్ హోల్స్టన్ నన్ను నెక్స్ట్ షరీఫ్గా ఎంచుకున్నాడు అని చెబుతుంది. ఇంకా మేయర్ ఈ పదవి నీకు ఇవ్వటం నాకు మరియు చనిపోయిన హోల్స్టన్ బేకర్కి తప్ప ఇంకెవరికీ ఇష్టం లేదని కూడా చెబుతుంది. అప్పుడు జూలియట్ నికోల్స్ మేయర్తో నాకు ఈ పదవి వద్దని చెప్తుంది. మేయర్ ఎందుకు అని అడిగితే నాకు ఈ జనరేటర్ దగ్గర పనిచేయటం అంటే ఇష్టం, ఇదే నాకు ముఖ్యమని మేయర్తో చెబుతుంది. అప్పుడు మేయర్ నువ్వు ఈ పదవి తీసుకున్నా తీసుకోకపోయినా షరీఫ్ హోల్స్టన్
తన పర్సనల్ బ్యాడ్జ్ను నీకు ఇమ్మన్నాడు అని చెప్పి మేయర్ బ్యాడ్జ్ను జూలియట్కి అందచేసి అక్కడ నుండి బయలుదేరుతుంది. ఈలోగా మెకానికల్స్లో జూలియట్ ఫ్రెండ్స్ అయిన షర్లీ, నాక్స్, మెకానికల్ డిప్యూటీ హ్యాంక్స్ వచ్చి మేయర్ ఏమన్నారో అని అడిగితే అప్పుడు జూలియట్ నెక్స్ట్ షరీఫ్గా నన్ను ఉండమన్నారు అని ఈ బ్యాడ్జ్ ఇచ్చి వెళ్ళిపోయారు అని చెబుతుంది. హ్యాంక్స్ ఆ బ్యాడ్జ్ను తీసుకుని చూస్తుండగా బ్యాడ్జ్ వెనుక ట్రూత్ అని రాసుకుంటుంది. అది జూలియట్ చూసి ఇది షరీఫ్ పంపుతానన్న సిగ్నల్గా భావించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మేయర్ను కలిసి నా నిర్ణయం మార్చుకుంటున్నా, నేను షరీఫ్ పదవికి అంగీకరిస్తున్నాను అని చెబుతుంది. కానీ జూలియట్ కొన్ని కండిషన్స్ పెడుతుంది. మేయర్ ఏమిటి అని వాటి గురించి అడిగితే ఇక్కడ జనరేటర్ సరిగ్గా పనిచేయటం లేదు, ఎప్పుడైనా మొత్తం జనరేటర్ ఫెయిల్ అయితే సైలో మొత్తం చీకటితో నిండిపోతుంది, దీన్ని ఫిక్స్ చేయాలి అంటే జనరేటర్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసి ఫిక్స్ చేయాలి, ఆ పని నేను చేయగలను అని మేయర్తో చెబుతుంది. వెంటనే మేయర్ జూలియట్ను నమ్మి సైలోలో మొత్తం అందరికీ జనరేటర్ మరమ్మతుల్లో భాగంగా రాత్రి 10 గంటల నుండి 8 గంటల పాటు సైలోలో పవర్ ఉండదు, ఓన్లీ బ్యాకప్ జనరేటర్ మీద మాత్రమే పనిచేస్తుంది. అందుకే సైలోలో ప్రజలంతా క్యాఫెటేరియాలో కానీ లేకపోతే వారి ఓన్ గదులలో మాత్రమే ఉండాలి అని, అక్కడ కాకుండా ఎక్కడ కనిపించినా జైల్లో వేస్తాము అనే మెసేజ్ని సైలో మొత్తానికి చెబుతుంది. ఆ నైట్ 10 గంటలకి మెకానికల్ వాళ్ళు బ్యాకప్ జనరేటర్ని ఆన్ చేసి మెయిన్ జనరేటర్ని షట్ డౌన్ చేస్తారు. సైలో అంతా డార్క్ అయిపోతుంది, కేవలం బ్యాకప్ జనరేటర్తో నడిచే కొన్ని లైట్స్ మాత్రమే వెలుగుతాయి. ఆ చీకట్లో చిన్న ల్యాంప్ పెట్టుకుని డిప్యూటీ మాన్స్ మేయర్ బొమ్మని ఒక పేపర్ మీద డ్రా చేస్తాడు. ఈలోగా మేయర్ వచ్చేసరికి డ్రా చేసిన బొమ్మను దాచేస్తాడు. ఈలోగా మేయర్ వచ్చి డిప్యూటీ మాన్స్తో సైలోలో ఇంత కిందకి రావడం కేవలం జూలియట్ నికోల్స్ని కలవటానికి మాత్రమే కాదు, నీతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి అని మేయర్ డిప్యూటీ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఈలోగా మెకానికల్స్లో జూలియట్ కూపర్ సహాయంతో జనరేటర్ని సక్సెస్ఫుల్గా రిపేర్ చేసి జనరేటర్ని ఆన్ చేస్తారు. దీంతో సైలోలో మొత్తం మళ్ళీ పవర్ తిరిగి వచ్చేస్తుంది. జనరేటర్ని ఫిక్స్ చేశాక జూలియట్ మార్తా దగ్గరికి వెళ్ళాక ఇందాక నన్ను తిట్టినందుకు సారీ చెప్పి నేను షరీఫ్గా బాధ్యతను తీసుకుంటున్నాను అని మార్తాకి చెప్పి జార్జ్ దగ్గర దొరికిన ఒక హ్యాండ్ కెమెరాను మార్తాకు ఇచ్చి ఇది ఏంటి ఎలా పనిచేస్తుందో కనుక్కో అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ తన ఫ్రెండ్ అయిన షర్లీని కలిసి గుడ్ బై చెప్పి జూలియట్ అప్పర్ లెవెల్స్కి షరీఫ్గా బాధ్యతలు తీసుకునేందుకు బయలుదేరుతుంది. ఈలోగా మేయర్ మరియు డిప్యూటీలు ఒక చోట ఆగుతారు. మేయర్ వాటర్ తాగుతా అని చెప్పి వాటర్ తాగి మధ్యలో ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ అయిన బెర్నార్డ్ వచ్చి మేయర్ను కలుస్తాడు. సైలోలో నిన్న రాత్రి అంతా ఎందుకు చీకటి అయింది అని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మేయర్ జనరేటర్ని తప్పక ఫిక్స్ చేయవలసిన పరిస్థితి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని మేయర్ బెర్నార్డ్తో అంటుంది. ఇంకా బెర్నార్డ్ నువ్వు ఎందుకు జూలియట్ నికోల్స్ని షరీఫ్గా చేయాలి అని అనుకుంటున్నావు అని ఆమె ఒక దొంగ అని బెర్నార్డ్ మేయర్తో అంటాడు. అప్పుడు మేయర్ ఆమె షరీఫ్ బాధ్యతను ఖచ్చితంగా చేయగలదు అని గట్టిగా చెప్తుంది. దీంతో బెర్నార్డ్ నీ అభిప్రాయం నెరవేరాలి అని ఫౌండర్స్ని ప్రార్థిస్తున్నా అని వెకిలి నవ్వి బెర్నార్డ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈలోగా జూలియట్ నికోల్స్ ఆ బ్యాడ్జ్ని చూస్తూ షరీఫ్ మాటలు గుర్తు చేసుకుంటూ ఒక సిగ్నల్ని పంపుతా అని అన్నాడుగా, అది ఇదే అని భావించి జూలియట్ అప్పర్ లెవెల్స్కి బయలుదేరుతుంది. ఇంతలో మేయర్ తన ఆఫీస్ చేరుకున్నాక వెంటనే జూలియట్ నికోల్స్ను షరీఫ్గా చేస్తున్నా అని సైన్ చేసి డిప్యూటీ మాన్స్తో వాష్రూమ్కి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్తుంది. ఈలోగా ఎంతకీ పలకపోవడంతో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి దాన్ని ఓపెన్ చేయకపోవడంతో బద్దలు కొట్టి ఓపెన్ చేయగా మేయర్ రక్తం కక్కుకుంటూ డిప్యూటీ మాన్స్ చేతిలో చనిపోతుంది. అసలు మేయర్ ఎలా చనిపోయింది, జూలియట్ నికోల్స్ అప్పర్ లెవెల్స్కి వెళ్ళాక ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే
నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ అండ్ వాచ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.